ఇరాన్ అమెరికా మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమవుతున్నాడు ట్రంప్. ఇరాన్పై ఏ క్షణమైనా దాడి చేయనుంది అమెరికా. అన్ని రకాల దాడులకు సిద్ధమవుతోంది అమెరికా. పశ్చిమాసియాలోని యుఎస్ స్థావరాల నుంచి ఇరాన్ వైపు యుద్ధ విమానాలు, డ్రోన్లు కదులుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఉద్రిక్తతలతో ఎయిర్ స్పేస్ని ఇరాన్ మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. తమ అనుమతి లేకుండా తమ ఎయిర్ స్పేస్లోకి రావద్దంటూ కూడా నోటంను అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ఇటు ట్రంప్ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తోంది ఇరాన్. తమ దేశం జోలికి వస్తే ఈసారి ట్రంప్పై బుల్లెట్ మిస్ అవ్వదంటూ కూడా ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ ఉద్రిక్తతలతో ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి సైనిక బలగాలను అమెరికా తరలించింది. ఇరాన్ అల్లర్లలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 4,000 మంది మరణించినట్లుగా ప్రాథమిక సమాచారం. అమెరికా దాడి టెన్షన్తో భారత్ సాయం కోరింది ఇరాన్. జైశంకర్తో ఫోన్లో మాట్లాడారు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. 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 ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, అమెరికా తీసుకుంటున్నటువంటి చర్యలు, సైనిక స్థావరాల విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇరాన్ వైపు కదులుతున్నటువంటి డ్రోన్లు, యుద్ధ విమానాలు ఏంటి, నిజంగా ఈసారి మాత్రం డెఫినెట్గా యుద్ధం తప్పదు అమెరికాకి ఇరాన్కి అనేటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ కూడా ఎక్కడ వెనక్కు తగ్గనటువంటి సిచ్యువేషన్. ఎలా చూడాలంటారు ఈ పరిణామాలని? ఒకవైపు డెన్మార్క్లో స్వయం పాలిత ప్రాంతంగా ఉన్నటువంటి గ్రీన్లాండ్ని మేము ఆక్రమించుకుంటాము అంటూ దానికి అధ్యక్షుడికి అనుమతి ఇవ్వాలని అమెరికా పార్లమెంట్లో బిల్లుని ప్రవేశపెట్టారు ఒక సభ్యుడు. అది ఏమవుతుంది అనేటువంటిది మళ్ళా మాకు కావాల్సిందే, మేము దాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చెప్పాడు. రెండో వైపు ఇరాన్లో అంతర్గతంగా తలెత్తినటువంటి ఆందోళనలను అణిచివేస్తున్నారు అనేటువంటి పేరుతోటి ఆ దేశం మీద దాడి చేయడానికి అమెరికా పూనుకుంది. అది ఏ క్షణంలోనైనా ఆ యుద్ధం ప్రజ్వరిల్లే అవకాశాలు ఉన్నాయనేటువంటిది మనం మాట్లాడుకుంటున్న సమయానికి ఉన్నటువంటి వార్తలను బట్టి మనం చెప్పొచ్చు. అయితే ఎట్లా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఇప్పటికీ అది ఊహాజనితమే. అమెరికా అడ్డగోలు చర్యలకు తెగించింది అనేటువంటిది ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గ్రీన్లాండ్ అనేటువంటిది నాటోలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఆ నాటోలో ఉన్నటువంటి ప్రాంతం మీదనే దాడి చేయడానికి అమెరికా తెగిస్తే ఆ చర్యను మిగిలినటువంటి నాటో సభ్య దేశాలు గట్టిగా ఖండించలేనటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచంలో. దాన్ని అలుసుగా చేసుకొని ఇరాన్ మీద కూడా తెగబట్టడానికి అమెరికా సిద్ధం అవుతా ఉంది. అసలు ఇరాన్కి అమెరికాకి పంచాయతీ ఏమిటి అనేటువంటిది జనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. అనేక దేశాల్లో అంతర్గత సమస్యల కారణంగా అనేక దేశాల్లో ఆందోళనలు తలెత్తాయి. ఆ ఆందోళనను ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో హింసాత్మకంగా అణిచివేశాయి అనేటువంటిది మనకు తెలిసిందే. మన ఇరుగు పొరుగునే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాలు కానీ, లేదా శ్రీలంకలో జరిగినటువంటి పరిణామాలు కానీ, అదేవిధంగా వివిధ లాటిన్ అమెరికా దేశాల్లో గత కొద్ది సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాల్లో ఆ విధంగా జనం నిరసన తెలియజేయటం, వాటిని అణిచివేయడానికి ఆయా దేశాల్లో ఉన్నటువంటి పాలకులు ప్రయత్నించడం అనేది అందరికీ తెలిసిందే. కానీ ఏ దేశంలో అయినా అటువంటి పరిస్థితి తలెత్తితే జోక్యం చేసుకోవడానికి అమెరికా ఎవరు, అమెరికాకి ఎలాంటి హక్కు ఉంది? అదే సూత్రం ఇరాన్కి కూడా వర్తిస్తుంది. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అక్కడ పాలకులు దుర్మార్గంగా ఉంటే అక్కడ జనం తిరుగుబాటు చేస్తారు. ఆ దుర్మార్గులైనటువంటి పాలకుల్ని ఎన్నికల ద్వారా తొలగిస్తారు. ఎన్నికల ద్వారా సాధ్యం కాకపోయేట్లయితే బల ప్రయోగం ద్వారా కూడా తొలగిస్తారు అనేటువంటిది మనకి శ్రీలంకలో జరిగినటువంటి పరిణామాన్ని మనం చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా బంగ్లాదేశ్ లో కూడా షేక్ హసీనా ప్రజా ఉద్యమం దాటికి తట్టుకోలేక మన దేశం వచ్చి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి చూసాం. అందుకని అవన్నీ అంతర్గత వ్యవహారాలు తప్ప ఆ పేరుతోటి అమెరికా జోక్యం చేసుకోవడానికి హక్కు లేదు అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. రైట్. అంటే ఇరాన్ కూడా నోటం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్ స్పేస్ విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, తమ
అనుమతి లేకుండా ఎవరు కూడా రావద్దు అని క్లియర్ కట్గా చెప్తోంది అని అంటే ఇతర దేశాలతో ఇతర విదేశాంగ మంత్రులతో జరుపుతున్నటువంటి చర్చలు కూడా అంటే ఒకవేళ యుద్ధం జరిగితే మీరెవరికి మద్దతు ఇస్తారు, మీ స్టాండ్ ఏంటని కూడా తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అని అంటే దీనికి సంబంధించి భీకరమైనటువంటి యుద్ధానికే దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ హెచ్చరించినటువంటి ఒక అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈసారి మాత్రం బుల్లెట్ మిస్ అవ్వదు అనేటువంటిది. అంటే అది గతంలో జరిగినటువంటి దానికి ఇస్తున్నటువంటి ఇండికేషన్ అంటారా, ఈసారి మాత్రం డెఫినెట్గా మీ అంత చూస్తామనేటువంటి వార్నింగ్ కింద చూడాలంటారా, దీన్ని ఎలా చూడాలంటారు? గత ఏడాది ఇజ్రాయెల్ రెచ్చగొట్టి ఇరాన్ మీద దాడి చేయించింది అమెరికా. ఆ ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ కి పెద్ద నష్టం ఏమీ జరగలేదు. ఇరాన్ కూడా ఎదురు దాడి చేసి ఇజ్రాయెల్ నగరాల మీద పెద్ద ఎత్తున క్షిపణులతో దాడి చేసింది. ఆ నగరాలు కూడా వణికిపోయాయి అనేటువంటిది ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం. ఆ నేపథ్యంలోనే అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఇరాన్ అణుక్షేత్రాలను మేము ధ్వంసం చేస్తామని చెప్పేసి బాంబులు వేసినటువంటి పరిస్థితి. అవేమీ ధ్వంసం కాలేదు, యాజ్ ఇట్ ఈజ్ గానే ఉన్నాయి అనేటువంటి తర్వాత వెలువడినటువంటి వార్త. అప్పటి నుంచి అమెరికన్లకి మరింత భయం పట్టుకుంది. మన బాంబర్లే, మన ఆయుధాలే ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయలేదంటే మరి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు లేదా ఇతరత్ర ఆయుధాలు కావచ్చు ఇరాన్ని ఏం చేయలేవు. ఇది మరింత ప్రమాదకరంగా పశ్చిమాసియాలో మారే అవకాశం ఉందనేటువంటిది అమెరికాకి అర్థమైంది. దానికి తోడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణుబాంబులు లేదా అణు సామర్థ్యం గురించి కూడా వచ్చినటువంటి కథనాలు కూడా దీనికి దోహదం చేస్తున్నాయి. ఏమిటి అంటే ఇప్పటికే ఇరాన్ అణుబాంబును తయారు చేయగలిగినటువంటి పరిజ్ఞానాన్ని అది ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి తీసుకువెళ్ళి అంటే అణుబాంబును విడదీసి మళ్ళా అవసరమైనటువంటి చోట ప్రయోగించడానికి అసెంబ్లింగ్ చేయడానికి 2 నెలల వ్యవధిలోనే అసెంబ్లింగ్ చేయడానికి కూడా దాని దగ్గర సామర్థ్యం ఉంది, లాజిస్టిక్స్ ఉన్నాయి అనేటువంటిది ప్రపంచ మీడియాలో వచ్చినటువంటి వార్త. అందువలన ఒక విధంగా అఫీషియల్ గా ఇరాన్ దగ్గర అణుబాంబు ఉందని ఎవరు నిర్ధారించట్లేదు, కానీ ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా కొద్ది నెలల వ్యవధిలో తయారు చేయగలదు, ప్రయోగించగలదు అనేటువంటి వార్తలు వచ్చాయి. అందుకని ఇప్పుడు ఏదో ఒక సాకుతోటి ఇరాన్ మీద దాడి చేయాలి కనుక ఇప్పుడు అమెరికా దానికి పూనుకుంది. నిజానికి ఇరాన్ అణు సమస్య లేకపోతే అణు కార్యక్రమం దానికి కారణం ఐరోపా దేశాలు, అమెరికానే కారణం అనేటువంటి మనకి చరిత్రలో చెప్పినటువంటి సత్యం.